మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల మంగళం భక్తవత్సల. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుషా వికారా విదూర. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుషా వికారా విదూర. ధామ ధామ విభవ ప్రతాపరూప ధనుజ నిర్ధూమ ధామ కరణ చతురా భవభంజన. నందనందన వేణునాద వినోద ముకుంద కుంద మందహాస గోవర్ధనధర. కమలా కమలవాస కమలారమణ దేవో తము తము గుణ సతత విదూర. ప్రమద ప్రమదానుభవ భావకరణ సుముఖ సుధానంద శుభారంజన. నందనందన వేణునాద వినోద. పరమా పరాత్పర పరమేశ్వర వరద వరదావన వాసుదేవ. చిర చిర ఘన నఘ శ్రీ వెంకటేశ్వర. నరహరి నామ పన్నగా శయన. నందనందన వేణు నాద వినోద ముకుంద. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. గతంలో కొన్ని అంశాలు మనం చర్చించుకున్నాము. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసా వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేదాః వేదములు త్రిగుణములతో చేరి ఉన్నాయి. నిస్త్రైగుణ్య భవ నువ్వు గుణాతీతుడు ఒకము. నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నువ్వు నిర్ద్వంద్వుడవు నిత్య సాత్వికమైనటువంటి వాడివి. యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పనంటూ గతంలో 45వ శ్లోకాన్ని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక 46వ శ్లోకంగా చూసినట్లయితే యావాన్ అర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే. యావాన్ ఎంతవరకు అర్ధ ప్రయోజనం. ఉదపానే అంటే జలం. సర్వతః సంప్లుత ఉదకే సర్వతః అంతటా సంప్లుతః నిండి ఉన్నటువంటి ఉదకే ఉదకము జలం. తావాన్ ఆ ప్రకారముగా యావాన్ ఏ ప్రకారమో తావాన్ ఆ ప్రకారముగా
సర్వేషు వేదేషు సర్వేషు వేదేషు సమస్తమగు వేదేషు వేదములు అనేటువంటి విషయం చెప్పుకొచ్చారు. బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః సర్వజ్ఞత్వమును పొందినటువంటి యొక్క బ్రాహ్మణునికి అంతే ఫలితము. అనగా బాగా నిండి ఉన్నటువంటి పూర్ణమై ఉన్నటువంటి తటాకాలు, చెరువులు, నదులు చాలా ఉన్నాయి. అలాంటి వాటిని ఆశ్రయిస్తే ఎంత ప్రయోజనం ఏర్పడుతుందో. యావాన్ అర్ధవతపానే సర్వత సంప్లుతోదకే, అట్లాగా కొంచెముగా చిన్న బావి ఉన్న చాలు. గృహస్థులు ఉన్నటువంటి వారు చిన్న బావి ఉన్న ఆ బావి ద్వారానే అన్ని పనులు వాళ్ళకి సక్రమంగా అయిపోతూ ఉంటాయి. దానికోసముగా పెద్ద పెద్ద నదులు ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నదీ ప్రవాహాలు ఉన్నాయి, తటాకాలు ఉన్నాయి, పెద్ద చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి. ఏం వాటితో మనకేం అవసరం? ఇంటి వెనకాల ఇంటి ముందు చిన్న బాగుంటే పంపు ఉంటే చాలు, దాంతోనే మన పని గడుస్తూ ఉంటుంది. యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంపులత ఉదకే అన్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ అనేది స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. ద్రాష్టాంతిక పారమార్థికముగా ఉన్నటువంటి అంశాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ మనకి తెలియబడ్డటువంటి మన అనుభవంలో ఉన్నటువంటి అంశాన్ని మన ముందు ఆయన గారు ఆవిష్కరింపజేశాడు. సాధారణంగా లోకంలో మనం ఈ వ్యవహారం చేస్తూనే ఉన్నాం. నీటి యొక్క అవసరం కోసంగా నదులకు, చెరువులకు, కుంటలకు, వాగులకు మనమేం పోవటం లేదు. మన ఇంటి ముందే చిన్న ఒక బావి తీసుకున్నా, ఒక బోర్ వేసుకున్నా సరిపోతుంది. ఒక ఇంటి గృహస్థుడికి సరిపోతుంది. ఇది ఉదాహరణ. దానికి ద్రాష్టాంతికి ఏం చెప్పారంటే, తావాన్ సర్వేషు వేదేషు, తావాన్ ఆ ప్రకారముగానే, సర్వేషు సమస్తముగు వేదేషు వేదములతో పొందే ప్రయోజనము. ఈ ప్రకారంగా మనకి శాస్త్రం అనేది చాలా ఉన్నది. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలః బహవస్య విఘ్నాః. అనంత శాస్త్రం అల్పస్య కాలః. మానవునికి ఉన్నటువంటి కాలమానం చాలా తక్కువ. అందుచేత ఉన్నటువంటి కాలములోనే మనం మన యొక్క సర్దుబాటు చేసుకోవాలి. మనకున్న సమయం చాలా తక్కువ. ఉన్నటువంటి దాంట్లో మనకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి జీవితాంశములు కూడా మన జీవన విధానంలో చేరి ఉన్నాయి. మన పరమార్థానికి, మోక్షానికి ఉపకరించకుండా ఉన్నటువంటి అంశాలు మన జీవితంలో కొన్ని చేరి ఉన్నాయి. ముఖ్యంగా బాల్యం అనేది అక్కడ మనకు తాత్విక అంశము అధ్యయనం చేయటానికి, పూర్ణముగా అవగాహన చేసుకోవడానికి, అనుష్ఠించడానికి అంతగా మనకి ఆ యొక్క వయసు తెలిసి వచ్చేది కాదు. అదే జన్మతః సంస్కారులై ఉన్నట్లయితే వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళకి ఆ సంస్కారం వచ్చేస్తుంది. చిన్నతనంలోనే వారికి ఆ సంస్కార ప్రభావంతో ఆ వైపుకి వచ్చేస్తారు. పూర్వాభ్యాసేన పూర్వం అనగా గత జన్మలో చేసినటువంటి ఒక ప్రయత్నము అన్నారు. పూర్వాభ్యాసేన పౌర్వదైహికం. కాబట్టి పూర్వదేహములో అలాగా చేసినటువంటి వారు పుట్టుకతోనే, చిన్నతనంలోనే వాళ్ళకు ఆ సంస్కారం అట్లాగా వచ్చేస్తుంది.
ఇట్లా శంకరాచార్యుల వారు తీసుకోండి, చిన్నతనంలోనే ఆ ప్రకారంగా మరి పుట్టుకతోనే సంస్కారవంతులై వారు తాత్విక సంబంధ జీవన విధానంలోకి వచ్చేస్తారు. వాళ్ళు సన్యాసులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. గృహస్థులుగా ఉండి కూడా తత్వజ్ఞానాన్ని శీలించుకునే విధానం ఉంటుంది. అట్లాగా చాలామందిలో చిన్నతనంలోనే వాళ్ళకి ఆ సంస్కారం తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఇలాగ బాల్యంలోనే అందరికీ వస్తుందా అని అన్నట్లయితే అది కొద్ది మందికి మాత్రమే మనం చెప్పుకునే విధానం ఉంటుంది. చాలా వరకు మరి మానవుల యొక్క విధానము బాల్యం అంతా కూడా తెలియనితనంతోనే పోతుంది. ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యౌవన మబ్బునురా, చీటికి మాటికి చింత చేతువిక, శ్రీహరినెప్పుడు దల్తువురా. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే, ధనము ధనంబని కలువరించెదవు, ధనము నీకు బంధనమగురా, ధనము కొరకు నీ చావు కోరుదురు, తలయులటంసని నమ్మమురా నమ్మకురా. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే, ప్రాణవాయువున్నంత వరకు నిన్ను బంధువులరయుచునుందురురా, ప్రాణము పోయిన వెనుక భార్యయే పట్టి చూడ భయమందునురా. హరి 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 గోవిందాయని. ఈ ప్రకారంగా మరి మానవ జీవితంలో ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యవనమబ్బునురా, చీటికి మాటికి చింత చేతువిక, శ్రీహరినెప్పుడు దళతూరా. ఈ ప్రకారంగా మన జీవన విధానం చూసినట్లయితే మనకు ఉపకరించకుండా బాల్యం అనేటువంటిది చాలా వరకు పోతుంది. అది ఇంద్రియ వికాసం లేదు, తెలుసుకుంటానికి అవకాశాలు, సత్య జ్ఞానం ఉండదు. అదే ప్రకారంగా మరి యవనం అంతరించాక వచ్చే వృద్ధాప్యం, అది కూడా అంతగా మనకు ఉపయోగపడేటువంటిది కాదు. శరీరంలో పడుత్వం తగ్గిపోతుంది, మనసులో ఉత్సాహం తగ్గిపోతుంది, వేగం ముఖ్యంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మన శరీరంలో రక్తం మరి బాగా మందం కావటం వల్ల దాని వేగం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల మనసు కూడా ఉత్సాహంగా పనిచేయదు. ఇక చాలే అబ్బా ఇంకేం చేయాలి అని ఇట్లాగా ఒక నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది సాధారణంగా. కాబట్టి శరీరం మన జన్మ అనేటువంటిది చాలా తక్కువ సమయంతో చేరి ఉన్నది. ఒక యవ్వనం అనే దశ అది మాత్రమే కాస్త పట్టుగా ఉండేటువంటిది. ఇంద్రియాలు కూడా చాలా స్పష్టంగా అక్కడ ప్రవర్తించేటువంటివిగా ఉంటే మనస్సు కూడా ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. అన్ని అవయవాలు మంచిగా ఉపకరించేటువంటి ఒక దశ అనేది మనకి మధ్యలో వస్తుంది, యవ్వనం అనే దశ. అయితే అక్కడ ఏమన్నా కొంచెం మన తాత్విక అంశాన్ని అధ్యయనం చేస్తామా అని చెప్పనంటే మరి అక్కడ ఉండేటువంటి ఇంద్రియ వ్యాపారం, ఆలోచన సంబంధ వ్యవహారం, సంస్కార ప్రభావం ఇవన్నీ చాలా వరకు ఆ యవ్వనం అనే దాన్ని ఆ ప్రకారంగా మరి ఇంద్రియాలు అమిత వేగంగా తీసుకుపోతాయి. సరే, ఏది ఏమైనా మన జీవితం చాలా స్వల్పకాలం అన్నారు, అల్పశ్చకాల అన్నారు. బహవశ్య విఘ్నాః అనే విఘ్నాలు ఉన్నాయి. ఏదైనా తీరుబాటుగా కొంతమంది ఆశ్రమాలకు పోయి ఉంటారు. ఇక ఆశ్రమాలలో చేరిన తర్వాత వారికి బాధరబందీ పెద్దగా ఏమి ఉండదు. ఇది ఎలక భోజనం చేస్తారు, పోయి చదువుకుంటారు, ధ్యానం చేసుకుంటారు,
ఈ ప్రకారంగా ఒక చక్కటి నియమబద్ధమైన జీవితం వాళ్ళు గడిపే విధానంగా అవకాశాలు ఉన్నాయి. అది అట్లా ఆశ్రమంలో చేరిపోయి ఉండేటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. అట్లాగా మనం పెద్ద పెద్ద ఆశ్రమాలకు పోతే చాలామంది మరి ఆ జీవితాన్ని ఆశ్రమం జీవితంగా వాళ్ళు గడిపే విధానం ఉంటుంది. ఒకవేళ వాళ్ళైనా విషయం గమనించుకుని జీవిత పరమార్థాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తేనే, చాలామంది ఆశ్రమాల్లో కూడా వాళ్ళు ఇంత ప్రయత్నం అనేది చేయరు. వాళ్ళు ఏదో ఆశ్రమం అనే భావంతో వస్తారు, రూమ్ తీసుకుంటారు, అంటే కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆశ్రమంలో ఎట్లా ఉంటుందంటే ఆశ్రమం సంబంధమై ఉన్న పనులు చేయాలి. ముఖ్యంగా అవి చేస్తే వాళ్ళకి భోజనం పెడతారు, వసతి ఇస్తారు. మేము ఏ పని చేయమండి, ఆశ్రమంలో ఉండటానికి వచ్చాము అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని భోజనం పెడతారు. అట్లా రూమ్ యొక్క రెంట్ కానీ నెలసరి అయ్యేటువంటి భోజనం ఖర్చులు కానీ తీసుకుని ఆశ్రమం వాళ్ళకి రూమ్ ఇచ్చి భోజనం పెడుతుంది. వాళ్ళు మరి చక్కగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. అలాగా చేస్తారా అని చెప్పానంటే అది చాలా తక్కువలోనే ఉంటుంది. ఎక్కువ మంది ఏదో సమయం గడుపుకోవటానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల సొసైటీలో, సంసారంలో, వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్లయితే వాళ్ళకు ఎక్కువ సమయం ఉండదు. తక్కువ సమయంలోనే తను సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గృహస్థులుగా, సమాజంలో జీవించే వాళ్ళుగా ఉన్నటువంటి వారు అనేక బాధ్యతలు, అనేకమైనటువంటి సమస్యలు, ఎప్పుడు బాధలు, ఆటుపోట్లు, నానా రకాలైనటువంటి ఇవన్నీ కూడా వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి పూర్వకాలంలో ప్రభువులు పరిపాలన చేసిన తర్వాత తన కుమారుడు యుక్త వయసు రాగానే వానికి పట్టం కట్టేసి కిరీటం పెట్టి ఇక వాళ్ళు బతుకు జీవుడా అని చెప్పని ఆ రాజ్యం నుంచి నిష్క్రమించి ఎక్కడో ప్రశాంతమైనటువంటి అరణ్యాలలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే రాజ్యంలో ఉంటే ఏదో రకంగా సమస్యలను చుట్టేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ విషయాలు ఈ విషయాలు వచ్చి మళ్ళీ కూర్చుంటూ ఉంటాయి. అట్లాగా దాంట్లో సర్దుబాటు చేయటమే సరిపోతుందే తప్ప వాళ్ళకి ఇంకా జీవిత పరమార్థం గుర్తించే అవకాశం ఉండదు. కాబట్టి మనం చూస్తే పూర్వకాలంలో తన కుమారులు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళకి పట్టాభిషిక్తులను చేసి ఇక వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళక దంపతులు ప్రశాంతమైనటువంటి అరణ్యాన్ని దూరంగా, ఎందుకంటే దగ్గరలో ఉన్న మళ్ళీ చుట్టేస్తాయి విషయాలు, తీరుబాటు ఉండవు, పరుగులు తీస్తూ ఉంటాయి. ఎంత వేగంగా పరుగులు చేస్తాయని చెప్పానంటే తిరుగుతూ ఉంటే కొన్ని బాధ్యతలు కానీ పనులు కానీ గృహస్థులుగా ఉన్న వాళ్ళకి అవగాహనలో ఉన్న విషయమే. ఎట్లయితే కాకి ఒక కబలాన్ని నోట్లో పెట్టుకుని పోతూ ఉండగా వెనకాల కొన్ని కాకులు వచ్చి పొడిచి దాన్ని చంపే విధానంగా చేసినప్పుడు తన నోట్లో ఉన్నటువంటి మాంసపు కండరాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఇక అవన్నీ కూడా దాని మీద పడతాయి, మాంస కండరం మీద పడతాయి, వదిలిపెట్టేస్తాయి. ఇక ఆ కాకి కాస్త వచ్చి కొమ్మ మీద వాలి బతుకు జీవుడా అని చెప్పని ప్రశాంతంగా ఉండే విధానము. అట్లాగా సంసార బాధ్యతలు నానా రకాలుగా చుట్టేసి ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి పూర్వకాలంలో అవన్నీ కూడా బిడ్డలకు అప్పచెప్పేసి వానప్రస్థాశ్రమం అనేదిగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వారి కుటుంబాన్ని దూరంగా వెళ్ళిపోతారు. ఇక అరే నాయనలారా, నా వద్దకు రావద్దు, నాకు ఏ విషయాలు చెప్పవద్దు, మొత్తం మీకు అప్పచెప్పేస్తూ ఉన్నా, దీన్ని వృద్ధి చేసుకోండి అని చెప్పేసి అని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అదే మనకు వానప్రస్థాశ్రమం అనేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే కుటుంబంలో అట్లాగే ఉన్నాం అనుకో, ఏవో గొడవలు అన్నీ చుట్టేస్తాయి. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళు మొత్తం సర్దుబాటు చేయటమే జీవితం సరిపోతుందే తప్ప ఏమీ కూడా ధ్యానం చేసే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద, ఇకే పట్టినట్లు లేదే, ఆ విధంగా ఆయన మాట్లాడుతుంటే నువ్వు గమ్మును కూర్చున్నావు బెలగొట్టు రాయలాగా
అని ఆ పక్క నుంచి భార్య, ఈ పక్క నుంచి కొడుకులు, ఆ పక్క నుంచి మిగతా వాళ్ళు ఈయన మీద పడి ఎప్పుడూ కూడా రభస చేస్తూ ఉంటే ఇక వాడు ధ్యానం ఏం చేస్తాడు, జపం ఏం చేస్తాడు? ఈ సమస్యల నుంచి మరి వాడు బయటపడటానికి అవకాశాలు ఏమున్నాయి? కాబట్టి ఆ ప్రకారంగా పూర్వకాలంలో ఒక వానప్రస్థాస్త్రం అనేటువంటిది కూడా మనకి ఏర్పాటు చేసిన విధానము. మొత్తం ఆశ్రమాలు 4గా చెప్పుకొస్తారు: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని చెప్పని. ఆ ప్రకారంగా పూర్వకాలంలో చూసినట్లయితే ఎక్కువ శాతం వానప్రస్థాశ్రమం వరకు మాత్రమే వాళ్ళు పోవడం జరుగుతుంది. సన్యాస విధానం మీకు పురాణాలు, వేదాలలో పెద్దగా కనబడే విధానం ఉండదు. ఎక్కువగా వానప్రస్థం, ఎందుకంటే ఈ బాధ్యతల నుంచి అవన్నీ బిడ్డలకు అప్పచెప్పేసి నాయనలా ఇగో మీకు మొత్తం అప్పచెప్పేస్తున్నాం, మీ బాటలు మీరు పడండి, నా వద్దకు రావద్దు, నాకేం చెప్పవద్దు అని ప్రకారంగా వాళ్ళు అట్లాగా సమయాన్ని కొంతవరకు వాళ్ళు తమ జీవితం యొక్క వినియోగించుకోవడానికి అట్లా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన జీవితం చాలా అల్పము అని చెప్పని. అల్పశ్య కాలహ బహవశ్య విఘ్న. ఇట్లాగా వచ్చినటువంటి యొక్క జీవితం ఏదైనా కాస్త సర్దుబాటు చేసుకొని మంచిగా దానిని పరమార్థంగా జీవింపజేసుకోవటం. సాధారణంగా పుట్టినటువంటి యొక్క వాడు 5 ఏళ్ళు రాగానే ఇక చదువుల కోసంగా పుస్తకాలు ముందేసుకుని బయలుదేరతాడు. ఆ ప్రకారంగా 25 ఏళ్ళు వచ్చేదాకా వాడు చదువులతోనే కుస్తీ పడతాడు, డిగ్రీ సంపాదిస్తాడు, ఇంకేవే పెద్ద పెద్ద చదువులు కూడా చదువుతాడు. అవన్నీ అయ్యేదలికి వీనికి ఏమవుతుంది, 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఉద్యోగం అని చెప్పేసి అని దాంట్లో పోయి పడతాడు. దాంట్లో పడిన తర్వాత అక్కడి నుంచి ఇక ఉదయం లేవగానే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఇక మధ్య ఆఫీస్కు బయలుదేరి పోతూ రావటం. ఇట్లా ఎవరెవరి యొక్క డ్యూటీలు ఉన్నాయో ఆ డ్యూటీలు వాళ్ళు పాటిస్తారు. ఈ ప్రకారంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విధానాలలో 56, 66 ఏదో ఉందో ఈ లెక్కలు అవన్నీ కూడా. ఆ వయసు దాకా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇక శరీరంలో కూడా అవయవాల యొక్క పడుత్వం తగ్గిపోతుంది. మనసు కూడా ఎక్కువగా ఉత్సాహంగా పనిచేయదు. కొన్ని వ్యాధులు కూడా దేహాన్ని చుట్టముడతాయి. ఈ ప్రకారంగా ప్రభుత్వం కూడా వారికి రిటైర్మెంట్ అని చెప్పని సెలవిచ్చి పంపిస్తుంది, హాయిగా బతకరా అని చెప్పేసి అని. ఇక అక్కడ ఆ వృద్ధాప్యంతో తన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. 60 దాటిందా అంటే ఇక ఏమి కూడా చేసే అంత పనులు పెద్దగా రావేక. చూడండి, చాలా జీవితాలు మామూలుగా వచ్చిన జీవితాలు ఈ ప్రకారంగా చదువుల కోసం 25 ఏళ్ళు, తర్వాత ఉద్యోగం కోసం 25 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ తీరుబాటుగా మరి ఆ గతం నెమరు వేసుకుంటూ అట్లాగా జీవితాలు సాగి 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 ఈ కాలగర్భంలోకి చేరిపోతూ ఉన్నాయి. కాలగర్భంలోకి చేరిపోతూ ఉన్నాయి. ఈ కాలగర్భంలోకి పోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాణి, ఆ జీవుడి యొక్క పరిణామం ఏమిటి అనే విషయం మీద శాస్త్రాలు విధమిద్దముగా మాట్లాడుతూ ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరణానంతరం జరిగేటువంటి పరిణామాలు మనకి అది ఏమిటనే విషయం మనకి కళ్ళకు కనబడేట్లుగా ఏమీ కూడా మనం గోచరించడం లేదు. ఈ శరీరం ఉన్నంత వరకే వాడు మనకు ఉనికికి కనబడుతూ ఉన్నాడు. ఇక శరీరం నుంచి నిష్క్రమించాడా అని చెప్పనంటే ప్రకృతి యొక్క అగాధంలోకి పోయి పడ్డాడు అంటే అనంతకాల ప్రవాహంలో పడుతున్నాడు. అనంత కోటి జీవ సముదాయంలో పోయి పడుతూ ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనకు శాస్త్రం కూడా అంత స్పష్టముగా ఇచ్చినటువంటి దాఖలాలు ఏమి లేవు. ఏదో చనిపోయాడు, స్వర్గానికి పోయాడు, నరకానికి పోయాడు, వేరే వేరే దేహాలకు పోయాడు అనేటువంటి విషయంగా మనం ఒక పరోక్షముగా చెప్పుకుంటున్నామే తప్ప ఆ పోయినటువంటి వాడు మరి తర్వాత ఏం జరిగిందో, దేహం సాలించిన తర్వాత ఏం జరిగిందో, ఎలాంటి యొక్క ప్రకృతి నియంత్రణలు ఏర్పడ్డాయో, ప్రకృతి యొక్క శాసనాలు ఏ ప్రకారంగా ఉన్నాయో, అసలు అక్కడ ఏం జరుగుతూ ఉన్నదో అనేటువంటి విషయాన్ని శుద్ధంగా చూసి
ఏమన్నా వచ్చే వాళ్ళు మనకి ఆ సమాచారం అందిస్తున్నారా అని చెప్పనంటే ప్రస్తుతం మనకి అలాంటి వాళ్ళు అందుబాటులో లేరు. ఎవరైనా విషయం చెప్పాలంటే శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క వాక్యాలను అధ్యయనం చేసి ఇట్లాగా అబ్బాయి ఈ విధంగా జరగబోతూ ఉన్నది అనేటువంటి విషయంగా మనం ఒక శాస్త్రాన్ని ముందు పెట్టుకుని చూసుకుంటున్నామే తప్ప అది ప్రత్యక్షముగా చూసుకునే అవకాశాలు ఏమి లేవు. పోయిన వాడేమన్నా ఆ విధంగా చూసి స్పష్టంగా అవగాహన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మరి అక్కడ జరిగిన విషయం ఏమైనా చెబుతున్నాడా అని చెప్పనంటే కూడా అది ఎవరికి కూడా అంతు చెక్కనేటువంటి వ్యవహారం అయిపోయింది. కనుక ఈ ప్రకారంగా ఆయుష్ తీరిపోగానే ఈ శరీరం నుంచి నిష్క్రమించినటువంటి జీవుడు అనంతకాల ప్రవాహంలో పడబోతూ ఉన్నాడు. అందుకే షష్ఠీ పూర్తి చేసేసారు. 60 ప్రభావ విభవ ఈ విధంగా వచ్చేటువంటి మొత్తం 60 పెట్టారు. ఎవరైతే ఈ యొక్క దాంట్లో పడతారో అక్కడి నుంచి తిరిగి వచ్చే చక్రం తిరిగి వస్తే వాళ్ళకి 60గా చెప్తారు. ప్రభావ విభవ లాంటి మొత్తం 60 అంశాలని ఏర్పాటు చేశారు. అట్లా మానవుని జీవన కాలంలో 60 కనుక తిరిగి వచ్చాయా అని చెప్పనంటే వాళ్ళు చాలా పరమానందాన్ని పొందే విధానం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క సందర్భాలు ఎదుర్కొంటూ మానవుడు చాలా పరిస్థితుల నుంచి బయటపడి 60 సంవత్సరం దాకా ప్రయాణం చేసి వచ్చినటువంటి విధానం. కాబట్టి 60 దాటినప్పుడు అక్కడ షష్ఠీ పూర్తిగా మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. తన బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరివారం కానీ, ఇంకా చుట్టాలు గిట్టాలు అందరూ కూడా పిలిపించుకుని ఒక ఉత్సవంగా జరుపుకునే విధానం 60వ సంవత్సరం వచ్చినప్పుడు షష్ఠీ పూర్తిగా. ఎందుకంటే 60 వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి శరీరంలో మార్పులు శరవేగంగా వచ్చేస్తాయి. అంతకుముందు ఉన్న ఉత్సాహం ఉండదు. అంతకుముందు పనిచేస్తున్న విధానంగా శరీర భాగాలు పనిచేయవు. మనసు కూడా అంత ఉత్సాహంగా వేగంగా పరుగులు తీయదు, మందకొడిగా ఉంటుంది. ఏ సాలేబ్బా అట్లాగలే మంచిది చేసుకోబో, నాకేం చెప్పమాక, నీ ఇష్టం ఎట్లన్నా చేసుకో అని ఈ ప్రకారంగా ఒక నిరుత్సాహ భావం ఒకటి వచ్చేస్తుంది. దేన్ని కూడా పట్టుకోవడానికి మనసు ఇక దానికి సిద్ధపడదు. అందువల్ల ఇది 60 దాటిన కాడి నుంచి శరవేగంగా శరీరంలో మార్పులు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి అట్లా షష్ఠీ పూర్తిగా ఒక మహోత్సవముగా మరి మానవ జాతి ఏర్పాటు చేసుకున్న విధానం. కనుక ఆ సందర్భంలో అంతకుముందు ఎవరైతే పరిచయస్తులై ఉన్నారో, బంధువులు ఉన్నారు, తన పుత్రులు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, ఒక పరివారము, దూర బంధువులు, దగ్గర బంధువులు అందరిని పిలిపించుకుని ఒక ఉత్సవంగా వాళ్ళు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఇంతకాలం పాటు మీతో స్నేహంగా ఉన్నాను, సఖ్యతగా ఉన్నాను, కలిసిమెలిసి ఉన్నాను, అందరం కూడా మా మార్గంలో ప్రయాణం చేశాము. సుదీర్ఘంగా సాగినటువంటి యొక్క ఈ ప్రయాణములో మరి 60 ఏళ్ళు దాటినటువంటి పరిస్థితి 60 దాటుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత పరిణామాలు అనుసరించి విశ్వం నుంచి నిష్క్రమించేటువంటి సందర్భాలు ఏ యొక్క సమయంలో వస్తాయో చెప్పలేము. 60 దాకా దేహం పడుతుగా కొంతవరకు సాగుతుంది. 60 పైబడిన తర్వాత ఏ పూట పరిస్థితి ఎలాగా ఉంటుందో కూడా ఏమీ చెప్పే అవకాశాలు లేవు. దానిని వాళ్ళు మానవ సమాజం భావించి ఇక 60వ సంవత్సరం రాగానే ఒక ఉత్సవం లాగా చేసుకుని అందరినీ పలకరించుకోవటం, అందరితో కలవటం, అందరికి ఏదన్నా చేయటం, ఇంకేదైనా తన జీవితంలో సంపాదించినటువంటి వాట్లను తన మిత్రులకు కానీ వాళ్ళకు కానీ గుర్తుగా ఉండేట్లుగా జ్ఞాపికలు లాంటివి ఇవ్వటం, ఇట్లా చేసుకుంటాడు. ఎందుకంటే విశ్వగర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ఎవరో చెప్పే అవకాశం లేదు. ఇక ఎవరికెవరు ఈ లోకములో ఎవరికి ఎరుక అన్నాడు మహానుభావుడు కవిరాజు. ఎక్కడేక లేదిక. ఇక ఆ విధంగా దేహం సాధించి విశ్వాంతరాల్లోకి వెళ్ళిపోయాడా అని చెప్పనంటే నీకు ఎవరికి ఎవరు ఏమి లేరేక. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక అతడు
మరి పరమాత్మ చెప్పినట్లుగా తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు. కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి. దేహాంతరము తథా అంటే ఆ ప్రకారముగా, యథా ఏ ప్రకారం, దదా ఆ ప్రకారముగా. యథ అంటే ఏమిటి? అయ్యో బాల్యం పోయింది, యవనం వచ్చింది, తెలుస్తుంది కదా. తెలిసింది. యవనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది, చూస్తున్నావు కదా, చూశాను. తెలిసింది కదా, తెలిసింది. తథా ఆ ప్రకారముగా అనగా బాల్య సంబంధమై ఉన్న దేహం అది అంతరించింది, యవన సంబంధమై ఉన్న దేహం ఆవిర్భావమైంది. యవన సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహం అంతరించింది, వృద్ధాప్య సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహం ఆవిర్భావమైంది. ఎందుకంటే దేహములో అణువులు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. బాల్యంలో ఉన్న అణువులు అవి యవనంలో ఉండవు. యవనంలో ఉన్న అణువులు మళ్ళీ వృద్ధాప్యంలో ఉండవు. ఇక్కడ పరిణామం చెందిపోయే విధానాలుగా మనకు ఎట్లయితే అవగాహనలో ఉన్నదో, ప్రత్యక్ష అనుభవంగా చూసుకుంటూ ఉన్నామో, తథా ఆ ప్రకారముగా అన్నాడు. ఎట్లా బాల్యం బాగా యవ్వనం వచ్చిందో అట్లా ఈ దేహం బాగా మరొక దేహం వస్తుంది అనేటువంటి మాటగా స్వామివారు అక్కడ తెలియజేస్తున్న విషయం. తదా దేహాంతర ప్రాప్తి, తదా ఆ ప్రకారముగా దేహ అంతర ప్రాప్తి, దేహానంతరం అది ప్రాప్తి, మళ్ళీ ప్రాప్తించే విధానం ఉన్నది. ఏం ప్రాప్తిస్తుందయా అనే మాటగా చూస్తే చాలామంది భాష్యకారులు మరి దేహం పోయాక ఏం ప్రాప్తిస్తుంది, పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది కాబట్టి తిరిగి మరలా వాడు మరొక దేహాన్ని పొందటం అనేది జరుగుతూ ఉన్నది. విశ్వగర్భంలోకి పోయిన తర్వాత తదనంతరం వానికి మరొక దేహాన్ని పొందటం లాంటిది ఏర్పడుతుంది. తదా దేహాంతర ప్రాప్తి అన్నప్పుడు మరి ఆ దేహం పోయిన తర్వాత మరొక దేహం వస్తుందని చెప్పనే మాటగా చెప్పినప్పుడు ఎలాంటి యొక్క మానవ దేహం కలిగి ఉన్నటువంటి యొక్క నేను తిరిగి మరలా మానవ దేహముగా ఉన్నటువంటి దాన్ని పొందే అవకాశం ఉన్నదా అని కనుక అడిగినా మనకు ఎలాంటి సమాధానం కూడా లేదు. భగవంతుడు చెప్పిన మాటకి ఏమి ఎదురు చెప్పే అవకాశాలు లేవు, ఎదురాడే అవకాశాలు లేవు. తదా దేహాంతర ప్రాప్తి అంతవరకే. దేహాంతర ప్రాప్తి అన్నప్పుడు ఇంతవరకు నేను మానవ జన్మ అనేటువంటి దానిని ఎంతో అద్భుతంగా ఆస్వాదించాను. ఇలాంటి యొక్క దేహమే వల్ల నాకు ప్రాప్తించే విధానం ఉంటుందా అనేది సాధారణంగా వ్యక్తి దానికి అలవాటు పడ్డాడు కాబట్టి, దాంట్లోనే ఇంతకాలం పాటు జీవన విధానం కొనసాగించాడు కాబట్టి ఇలాంటి దేహం వస్తేనే బాగుంటుందని చెప్పేసి అని ఊహించుకోవచ్చు, అనుకోవచ్చు. కానీ ప్రకృతి చట్టం ఎలా ఉందో ఎవరికి తెలియదు. మనం శాస్త్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అంతవరకే. ఆ తదనంతరం అక్కడ ఇదమిద్దముగా చెప్పాడే తప్ప స్పష్టం చేసేం చెప్పలేదు. తదా దేహాంతర ప్రాప్తి, దేహం పోయాక ఇంకొక దేహం వస్తుందరా నీకు అన్నాడేది కానీ పలానా దేహం వస్తుంది అనేదిగా నిర్ధారితంగా చెప్పలేదు. అలా చెప్పకపోవడం వల్ల గల కారణం ఏంటండి? భగవంతుడు కదా ఆ మాత్రం చెప్పలేడా? సర్వజ్ఞుడు కదా ఆ విషయం ఆ విధంగా చెప్పలేడా అని చెప్పని మనం ఏమన్నా అనుకోవచ్చు. కానీ చెప్పే అవకాశాలు లేవు. జీవితకాల పర్యంతంగా ఈ మానవుడు, ఈ జీవుడు ఎలాంటి కర్మలు ఆచరిస్తాడో వాటిని అనుసరించి వానికి యొక్క జన్మలు నిర్ణయింపబడతాయి. కాబట్టి అక్కడ భగవంతుడు మరి నిర్ధారితముగా చెప్పే అవకాశాలు లేవు. భగవంతుడే కావచ్చు కాక నిర్ధారితముగా చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే మానవునిలో ఒక స్వేచ్ఛా విధానం ఉన్నది, స్వతంత్రత ఉన్నది. కనుక వాడు నాస్తికుడుగా ఉండవచ్చు, ఆస్తికుడుగా ఉండవచ్చు, విశ్వాసిగా ఉండవచ్చు, అవిశ్వాసిగా ఉండవచ్చు, నమ్మకస్తుడుగా ఉండవచ్చు, నమ్మకం లేనివాడిగా ఉండవచ్చు. ఇది వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఏర్పడేటువంటి విధానం. దాన్ని అనుసరించి వాళ్ళు చేసేటువంటి కర్మలు, ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి యొక్క ఫలితములు, పుణ్యపాప ఫలితములు, వాటిని అనుసరించే వానికి ఆ విధముగా దేహాలు వస్తాయనేటువంటిది ఒక శాస్త్రం పరంగా చెప్పేటువంటి ఒక అంశము.
అయితే తదా దేహాంతర ప్రాప్తి, దేహం మాత్రం ప్రాప్తించేది ఖాయము అన్నాడే తప్ప ఫలానా దేహం నీకు అనే విషయంగా అక్కడ ఏమి చెప్పలేదు. అది విశ్వగర్భంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక అక్కడ ఉన్న చట్టం అనుసరించి ఇక జీవులు తమ ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఎనుదిరిగి గతంలో ఉన్నటువంటి వాట్లను మళ్ళా తేరిపార చూసుకునే అవకాశాలు లేవేక శరీరము నుంచి ఎడబడ్డా, విశ్వాంతరాలలో ప్రవేశించాడా, ఎన్నుదిరిగి చూస్తానికి ఇక్కడ దేహం లేదేక. ఆ దేహం ఉంటేనే ఈ దేహ సంబంధికులై ఉన్నవాళ్ళు కనపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సుషుప్తి అవస్థగా పోయావనుకో, ఆ పోయిన వాడివై ఉన్నటువంటి యొక్క నీవు తిరిగి మరలా ఈ దేహం యొక్క భాగంలో ప్రవేశించి కన్నులు తెరిస్తేనే నీకు నీ సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు నీ గోచరించే అవకాశం ఉన్నది. కనుక నిద్ర అనే అంశం మనకి ప్రత్యక్షం కానవస్తూ ఉన్నది. నిద్ర అనే అంశంలోకి పోయాము అంటే ఇక మనకి ఎలాంటి ఎవరో కూడా ఏ సంబంధాలు మనకి అనుబంధాలు లేవు. తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు వస్తేనే కలుగుతున్న విధానం. అట్లాగా మరణం అనేటువంటి విధానంలో కూడా మనకు ఎలాంటి వాస్తవమై ఉన్నటువంటి అంశాన్ని మనం ముందు అది ఆవిష్కరింపజేయటం లేదు. ఈ దేహము నుంచి నిష్క్రమించడం వరకే జరుగుతున్నటువంటి అంశము. ఇక తర్వాత ప్రాణి ఎటు పోతుందో, ఎక్కడికి పోతుందో, నదీ నదాల్లోకి పోతుందో, అరణ్యాల్లోకి పోతుందో, ఈ చెట్లలోకి పోతుందో, పుట్టల్లోకి పోతుందో చెప్పే అవకాశాలు లేవు. కనుక ఆ పరిస్థితి, మరణం అనేటువంటి ఘట్టం జీవితంలో ఆరంభం కాకముందే ఏదైనా పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనేటువంటి యొక్క విధానములో చూసినట్లయితే మరి మానవుని యొక్క కాల విధానం చాలా అల్పముగా చెప్తున్నటువంటిది. బాల్యం, వృద్ధాప్యం రెండూ కూడా నిరుపయోగముగా పోయేటువంటి అంశాలుగా ఉన్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి జీవితాన్ని జాగ్రత్త చేసుకుని, పరిమితం చేసుకుని ఎట్లాగా ప్రయాణం చేస్తే ఏదైనా జీవితంలో ప్రయోజనం, పారమార్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందో దానికోసంగా కొంత దృష్టి సారించి జాగ్రత్తలు వహించి పాటించుకోవాల్సి ఉంటుంది. మనం చాలా వరకు మన సమయాన్ని ఊరికే గడిపేస్తూ ఉన్నాం. రోజులే పోతూ ఉన్నాయి, వారాలు పోతూ ఉన్నాయి, నెలలు పోతూ ఉన్నాయి, సంవత్సరాలే పోతూ ఉన్నాయి. కానీ చివరికి ఏంటంటే ఇక శరీరం నిష్క్రమించి పోయినాడు ఎలాంటి పరిణామం ఏర్పడుతుందో కూడా, ఎలాంటి జన్మలు ఏర్పడతాయి అనేది కూడా మనకు ప్రకృతి మాత మనకేమి చెప్పే విధానం ఉండదు. ఇక అక్కడికి పోయిన తర్వాత ఆమె యొక్క ఇష్టానుగుణ్యముగా ఎలాంటి దేహాలను ప్రసాదిస్తుందో అది ఆమె చేతుల్లో ఉన్నటువంటి విధానం కనుక వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మార్గములో ప్రయాణం చేయటం వివేకవంతుల లక్షణం. కాలయాపన, వృధా జీవితం, ఎట్లా నదులు ఉపయోగపడకుండా ప్రవహించి పోయి సముద్ర గర్భంలో పడ్డట్లుగా ఈ జీవితంలో పొందాల్సినటువంటి ప్రయోజనం అటు వ్యావహారికంగా కానీ పారమార్థికంగా కానీ తను సరైనటువంటి విధానముగా సంతృప్తికరంగా జీవితాన్ని జీవించడం అనే అంశము కానీ, సంతృప్తికరముగా ఆధ్యాత్మికం శీలించి ధ్యానాన్ని శీలించటం కానీ ఇవి కొనసాగటం లేదు. ఇలా చెప్పుకున్నట్లుగా ఆటల పాటల బాల్యము గడు, ఈ ఆటల పాటలతోనే ఒక వినోదాత్మకముగా ఉన్నటువంటి వాటితోనే మనం రోజులు వారాలు ఖర్చు పెట్టేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. కానీ జీవితం యొక్క స్వరూపాన్ని దర్శించిన వాడు, జీవితం యొక్క లోతులు బాగా చూసినవాడు, ఆ జీవితం రావటానికి గల విధానములు ఎన్ని పాటలు పడ్డటువంటి విధానాలు గుర్తించిన వాడు దానిని సద్వినియోగం చేసుకోవటానికి
అటు వ్యావహారిక పరంగా పారమార్థిక పరంగా సరైనటువంటి విధానముగా దాన్ని వాడుకోవటానికి వివేకవంతుడై ఉన్నవాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్టయితే జీవితం చాలా విలువైనది అన్నటువంటిది వివేకవంతులై ఉన్నవారు గుర్తించే విధానం. కాబట్టి మరి దానిని ఒక చక్కటి పారమార్థిక ప్రయోజనం పొందటానికి ప్రయత్నం చేసే భాగములో ఇక్కడ చూసినట్లయితే యావాన్ అర్ధః ఉదపానే సర్వతః సంప్లుతోదకే అన్నాడు. తావాన్ వేదేషు సర్వేషు వేదేషు, ఈ వేదములు అసంఖ్యాకములుగా ఉన్నటువంటివి. మొత్తం ఎప్పుడు పూర్తి కావు. ఒక మహానుభావుడు కూర్చున్నాడట, వేద సారాన్ని బాగా అవగాహన చేసుకోవాలనే అపేక్షతో పరిశోధన చేస్తూ ఉన్నాడు. చేయగా కాల ఆ శాస్త్ర పరిశోధనల్లో మునిగిపోయాడు. తెలియకుండానే కాలమంతా కూడా కరిగిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. తిరిగి మరలా మహానుభావుడు బ్రహ్మను ప్రార్థన చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దేవురా నాయనా అన్నాడు, స్వామి వేదాలని అధ్యయనం చేసే పని పెట్టుకున్నాను, నాకున్న ఆయువు చాలలేదు, అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. నాపై కరుణతో నన్ను మళ్ళా నూతన యవనం గలవాడిగా తయారు చేయండి, మళ్ళీ ఆయుష్ని దేహంలో పోయినన్నాడు. ఆ విధంగా కోరగా బ్రహ్మ కూడా తదాస్తు అని చెప్పి నూతన యవనాన్ని ప్రసాదించాడు. మళ్ళా తిరిగి ఈ శాస్త్ర శోధన చేసే మార్గంలో పడ్డాడు. ఈ ప్రకారంగా 4 సార్లు బ్రహ్మదేవుని ప్రార్థించటము, నాకు వృద్ధాప్యం వచ్చేది, నేను చేయలేకపోతున్నా, నాకు మళ్ళీ నూతన శక్తిని ప్రసాదించమని చెప్పి కోరటం. ఈ ప్రకారం 4 సార్లు అయిపోయింది. 5వసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అయ్యా అయిపోయింది, ఆయువు అయిపోయింది, మళ్ళీ కొంచెం పడేయమన్నాడు. కొంచెం బ్యాలెన్స్ వేయండి, నా ఖాతాలో డబ్బు అయిపోయింది, ఫోన్పే ద్వారా కాస్త అమౌంట్ వేస్తే మళ్ళీ వాడుకుంటా అన్నట్లుగా అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయనా ఎట్రా అన్నాడు. ఓ పెద్ద పర్వతాలు ఉన్నాయి, మేరు పర్వతాలు, వాటి వద్ద తీసుకుపోయాడు. 4 పర్వతాల నుంచి 4 గుప్పెట్లు ఇసుక తీసి మట్టి తీసి ఆయన చూపించాడు. నువ్వు నీ యొక్క జీవిత కాలంలో నువ్వు చేసినటువంటి ఒక పరిశోధన ఇదిగో ఇది, నీకు 4 వేదాల నుంచి నువ్వు చేసిన పరిశోధన ఇది. ఇంకా చేయాల్సిన అంశము మహాపర్వతాల పక్కన ఉన్నాయి, అంతటి జ్ఞానం ఉన్నది. ఈ ప్రకారంగా నువ్వు ఎంతకాలం జీవించినా కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు లేవు. అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఈ ప్రకారంగా చాలా శాస్త్రాలని అధ్యయనం చేయటానికి, పరిశీలన చేయటానికి, పరిశోధన చేయటానికి చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివగ్ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. అందుచేత ఈ పుస్తకాలు మొత్తం తిరిగేయాలి, అన్ని శ్లోకాలు కంఠస్థం చేయాలి, అన్ని పుస్తకాలని పూర్తి చేసేయాలి అనే విధానంగా మరి లోకంలో చాలామంది ఈ ప్రయత్నాలలో మునిగిపోయారు. స్వరూపానుభవాన్ని పొందింపజేసేటువంటి సాధనకు దూరమై కేవలం శాస్త్ర చర్చలు, శాస్త్ర సంబంధమై ఉన్న అంశాలని వాటిని పూర్ణముగా అధ్యయనం చేయటానికి మరి పెట్టుకున్నటువంటి విధానంలో కూడా చాలా ఆయువు తరిగిపోతున్న పరిస్థితి, మనకున్న కాలమానం తరిగిపోతున్న పరిస్థితి. నిమిషానికి ఆయువు తరిగిపోతున్న పరిస్థితి. ఈ విధమైనటువంటి యొక్క విధానాలలో వీళ్ళు చేరిపోయారు.
మనం చెప్పుకున్నాం కదా, చాలామంది వినోదాత్మకముగా వ్యవహార విధానాలలో మునిగిపోయి సమయాన్ని ఆ ప్రకారంగా మరి వాటిలకు అంకితం చేసి గడిపేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇది శాస్త్రపరంగా చూసినట్లయితే మరి ఇక్కడ కూడా తను ఏది చేయాలో, ఏది చేయటానికి ఇదంతా పెట్టుకోవడం జరిగిందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం పరిశోధన చేసే విషయాల మీదే వాళ్ళు పోతూ ఉన్నారు. ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా కానీ ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు పూర్ణముగా ఉన్నాయి. భగవద్గీత 18 అధ్యాయాలు, 701 శ్లోకం, 13వ అధ్యాయంలో శ్లోకం తీసేస్తే మొత్తం 700 శ్లోకాలు అవుతాయి. వాటి సంబంధమై ఉన్న అంశాలు. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, వాటి సంబంధమైనటువంటి యొక్క విషయ ప్రతిపాదన. 555 సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, 4 అధ్యాయాలు, 16 పాదాలు ఉన్నటువంటి బ్రహ్మసూత్రములు. ఇంకా చూసినట్లయితే ప్రకరణ గ్రంథములు, వివేక చూడమని, మహావాక దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఖండన ఖండకాద్యం, ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే ఒక తాత్విక ధోరణిగా పైన ప్రయాణం చేసేటువంటి గ్రంథములు. ఇవి కాకుండా మనకు ఉండేటువంటివి అనేక శాస్త్రాలు ఉన్నాయి. రఘువంశము, మేఘ సందేశము, కావ్యాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, 18 పురాణాలు, ఉపపురాణాలు, 18 ఉపపురాణాలు, 1,00,000 శ్లోకాలైనటువంటి యొక్క భారతం, భాగవతం, రామాయణం, 33,000 శ్లోకాలు ఉన్నటువంటి యోగ వాసిష్టం, ఒక అనంతముగా పెరిగే ఉన్నటువంటి యొక్క శాస్త్రం. ఇది ఒక ప్రక్క ఉన్నది. మరో ప్రక్క వేదేషు, వేదములు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అన్నారు. ఈ మొత్తం మంత్రభాగం, ప్రపాఠకాలు, సూక్తములు అంటారు, ప్రపాఠకాలు అంటారు, అధ్యాయాలు అంటారు. ఈ విధంగా ఉన్నటువంటివి అసంఖ్యాకముగా ఉన్న మంత్రభాగాలు. ఈ విధముగా అవన్నీ కూడా ముందు పెట్టుకుని పఠనం చేస్తూ జీవితం అంతా దాంట్లో గడిపేసుకుంటున్న పరిస్థితి. ఇట్లాగా చాలా వరకు జీవితాలు అనేటువంటివి మాత్రం ఏదో ఒక రకంగా సాగిపోతా ఉన్నాయి. చివరికి మరి అంతిమ శ్వాస ఆగిపోవటం, ఈ ప్రయాణాలని కొనసాగించటం. మరి జీవితంలోకి ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చాము, ఏం పొందటానికి వచ్చాము, ఏం చేయటానికి వచ్చాము చూస్తే అది కేవలం శూన్యముగా మిగిలిపోతుంది. ఎందుకు వచ్చావో, ఎందుకు వెళ్ళావు, నాకేమో తెలియదు, నీకైనా తెలుసునా అని పత్రం పాడతాడు. జీవితం ఎందుకు వచ్చిందో, ఎందుకు కొనసాగుతున్నదో, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియకుండా గడిచిపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విధానాన్ని పరమాత్మ ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు, ఆలోచింపజేస్తూ ఉన్నాడు. యావాన్ అర్ధవదపానే సర్వత సంప్లుతోదకే, బాగా నిండి ఉన్నటువంటి ఒక పెద్ద నది లేదా తటాకం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ప్రయోజనాత్మకంగా చూసినట్లయితే నీ గృహం ముందున్నటువంటి కోపం చాలు, తటాకం ఒక చిన్న బావి చాలు. అట్లాగా సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత, నువ్వు పొందాల్సినటువంటి యొక్క అంశం బ్రాహ్మణస్య విజానత. విజానత, వి అంటే బాగుగా, జానత తెలియటం, జా అంటే జానత తెలియటం, బ్రాహ్మణస్య. కనుక అది సంక్షిప్తముగా లభించేటువంటి యొక్క మార్గం ఒకటి ఇక్కడ పరమాత్మ బోధిస్తున్నటువంటి అంశమును గమనించాల్సి ఉంటుంది. ఏదైనా ఆలోచన చేయాలి, అవగాహన చేసుకోవాలి, మనసును పెట్టాలి, చక్కగా
దాన్ని చూడగలగాలి. అలా చేయగలిగితే కొంతవరకు మనం ఏమన్నా జీవితాన్ని భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. చాలామంది మరి గుడ్డిగా పోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితం యొక్క సంగతే చూసుకోవటం లేదు. ఇట్లా పోయి చివరికి ఆ తనువులు పండుటాకుల్లాగా రాలిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇట్లా చాలా జీవితాలు అసలు ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేసినట్లయితే తాను పొందాల్సినటువంటి యొక్క స్థితిని పొందటం జరుగుతుందో అది మరుగైపోయింది. అది మరుగై ఇవన్నీ నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా జీవితం మీద వచ్చి పడ్డాయి. వాటి యొక్క ప్రయాణములో, వాటిని సమకూర్చుకోవటంలో, వాటిని అధ్యయనం చేయటంలో జీవితాలు మొత్తం కూడా కాలం సాగిపోతూ ఉంది, నడిచిపోతూ ఉన్నది. చివరికి మరి ఉన్న శ్వాసను కాస్త కోల్పోయి శరీరం నుంచి నిష్క్రమించి అనంతకాల గర్భంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దుర్లభం మానుషం దేహం శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా న లభ్యతే. దుర్లభం మానుషం దేహం అని మహాత్ములు చెబుతున్నటువంటి మాట. గురువులు తమకును లోబడు దెరువులు చెప్పెదరు గాని విష్ణు దివ్య పదవికి దెరువులు చెప్పరు. చీకటి బరువులు పెట్టంగనేల బాలకులారా. గురువులు తమకును లోబడు దెరువులు చెప్పెదరు గాని విష్ణు దివ్య పదవికి. గురువులు తమకేదో ఉన్న విధానాల నుంచి వాళ్ళని పెట్టుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏది చూపాలో, ఏది చెప్తే వాళ్ళు చక్కగా జీవితం సార్థకం చేస్తున్న అవకాశం ఏర్పడుతుంది. ఏది పాటిస్తే కాలం సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందో, ఏది చేస్తే జీవిత సార్థకత పొందే అవకాశం ఉంటుందో, బ్రహ్మమునకు దగ్గరవుతామో, స్వరూపానికి దగ్గరవుతామో, అజ్ఞానాన్ని పోగొట్టుకుంటామో, కర్మవాసనలు నశింపజేసుకుంటామో, స్వరూపస్థితిని పొందగలుగుతామో అనేటువంటి యొక్క ఆ అంశానికి తీసుకుపోకుండా నానా రకాలై ఉన్నటువంటివన్నిటిని కూడా నెత్తి మీద పెట్టి బరువులు మోయిస్తూ ఉన్నారు. జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. గురువులు తమకును లోబడు దెరువులు చెప్పెదరు గాని విష్ణు దివ్య పదవికి దెరువులు చెప్పరు. చీకటి బరువులు పెట్టంగనేల బాలకులారా. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు మరల ఏకతమునకున్ విశేషము చెప్పెదా. పొండొల్లని వారు కర్మ పుంజము పాలై. తెండెల్ల పుస్తకంబులు ఇండు ఆచార్యునకు మరల ఏకతమునకున్ విశేషము చెప్పెదా అన్నాడు. ఎందుకంటే వీళ్ళు బరువులు పెట్టారు. ఆ బరువులు మొయ్యలేక నానా అవసరం పడతా ఉన్నారు. అసలు చేయాల్సింది ఏమిటి? ఆ అంశాన్ని జీవితంలో చేస్తే నీకు సంక్షిప్తముగానే అది లభిస్తుంది. దానికోసముగా జీవితం తన ఆయువుని, తన ప్రయత్నాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ శ్లోకంలో మనకి ప్రధానంగా వచ్చేటువంటి అంశము. బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మణస్య అంటే బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే లోకంలో ఒక తెగ సంబంధముగా ఉన్న అంశమే అదొక భావన. ఇక్కడ బ్రాహ్మణస్య విజానతః సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ శ్లోకం మనల్ని ఆలోచింపజేసేది. కనుక ఎన్ని శ్లోకాలైనవి, ఎన్ని అధ్యాయాలైనవి, ఎన్ని పద్యాలైనవి, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. అయిపోయింది. ఇప్పుడు జీవితం చాలా అయిపోయింది. ఇంకా ఆటలాడుకునే అవకాశాలు లేవు, తాత్సారం చేసే అవకాశాలు లేవు.
కాలక్షేపం చేసే అవకాశాలు లేవు. ఏదైనా కొంత తొందరపడితేనే బ్రాహ్మణస్య అని చెప్పే సారభూతమై ఉన్నటువంటి దాని వైపుకి కొంత అడుగులు వేసే అవకాశం ఏర్పడుతుంది. ఇక పరుగులు తీసే కాలం పోయింది, ఉరుకులు తీసే కాలం పోయింది, కాలయాపన చేసే కాలం పోయింది, బఠానీలు తినే అవకాశాలు పోయాయి. ఇక అక్కడి నుంచి ఉన్న సమయం కొద్దిదై ఉంది కాబట్టి దాని విషయంలో ఏదైనా భద్రపరుచుకునే ప్రయత్నాలు ఏమన్నా చేయగలిగితే చేయమని చెప్పని మనకి ఈ 46వ శ్లోకం చూసుకోండి. మీరు కూడా మీ వద్ద కూడా ఉన్నది. దాన్ని కూడా శ్లోకం చూసుకుంటే మీకు కూడా విషయం కొంత అవగాహన వస్తుంది. వినటం వల్ల ఇంకా మనసులో తెల్లగా దాని అంశం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్మ కూడా చెబుతూ ఉన్నాడు, ఎందుకురా అబ్బాయి ఏని పెట్టుకుంటావు, యావాన్ అర్ధవదపానే సర్వత సంప్రోదకి, నీకేం నదులు ఎందుకు, కాలువలు ఎందుకు, దొరువులు ఎందుకు, పెద్ద చెరువులు ఎందుకు, నీ చిన్న తటాకం ఇంటి ముందు చిన్న బావి తీసుకున్నా చిన్న పంపు వేసుకుని నీ పనులు అయిపోతాయి కదా అనే విషయంలో అనేటువంటి ఒక భావంలో సర్వేషు వేదేషు ఎంతో ఉన్నటువంటి సమాచారాన్ని ముందేసుకొని దానిని కసరత్తు చేసి దాన్ని నిగ్గు తెలిసే అవకాశాలు నీకు లేవు అబ్బాయి, కనుక నీకు వచ్చేసిన సమయం ఏక. అందుచేత మరి బ్రాహ్మణస్య విజానత బ్రహ్మజ్ఞాన విషయం ఏదన్నా సంక్షిప్తంగా ప్రాప్తించే విధానాలు ఏమన్నా ఉంటే దాని వరకు ప్రయాణం చేయమనేదిగా మనకి శ్లోకంలో చెప్పుకొస్తున్న అంశం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.